హాయ్ అండి అందరికీ. ఈరోజు రాగి పిండి బూరెలు చేస్తున్నాను. మెజర్మెంట్స్ చూడండి. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. జల్లించి తీసుకున్న రాగి పిండిని పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని ఈ బౌల్ బెల్లం వేసేసుకోవాలండి. కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత బెల్లం కరిగించుకోవాలి బాగా. బెల్లం కరగడానికి పెట్టామండి. ఏమన్నా నలకలు అలా ఏమన్నా ఉంటే మొత్తం కరిగిపోయిన తర్వాత బెల్లం ఒకసారి వడకట్టేసుకుంటే సరిపోతుంది. బెల్లం మొత్తం ఇలా కరిగిపోవాలండి. కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే ఏమైనా నలకలు అలా ఏమైనా ఉన్నా కానీ శుభ్రంగా మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. ఇంకా ఆ తర్వాత షుగర్ సిరప్లో ఈ బెల్లం సిరప్ని పిండిలో వేసి చల్లారిన తర్వాత కలిపేసుకోవాలి. ఇలా తీసుకొని ఒకసారి వడకట్టేసుకోవాలి. మొత్తము ఏమైనా ఉన్నా కానీ మొత్తం బెల్లం పాకం మొత్తంలో నుంచి ఒకసారి తుక్కులు అలా ఏమైనా వస్తాయి కదా, అవన్నీ ఇదైపోతే స్ట్రైన్ చేసేసుకోవాలి మొత్తం. చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇది మొత్తం పారేసి శుభ్రంగా చల్లార్చుకోవాలి. ఏ స్వీట్ చేసినా కానీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఇందులోనే ఎండు కొబ్బరి కొద్దిగా తురిమేసి మిక్సీలో పట్టి, అలాగే యాలక్కాయలు వేసి మొత్తం చేసిన ఇది వేస్తున్నాను. కొద్దిగా అక్కడక్కడ కొబ్బరి ఇది తగులుతుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఈ బెల్లాన్ని కరిగించి పెట్టాము కదా, బెల్లం కరిగించి పెట్టాము కదా, యాలక్కాయలు అంతా వేసి ఇది వేసేసి చక్కగా కలిపేసుకోవడమే. ఇంకా పిండిని కొద్దిగా సోడా కూడా వేసుకోవాలండి. ఇదిగోండి కొద్దిగా తినే సోడా కూడా వేస్తున్నాను. కొద్దిగా రాగి పిండితో చేసేవి ఏదైనా కానీ హెల్త్కి చాలా మంచిదండి. బాగా చక్కగా కలిపేసుకోవాలి. పిండి మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత ఇదిగా కాకుండా కొద్దిగా వాటర్ కూడా పోసేసుకొని చక్కగా కలిపేసుకోండి. మరీ అంత గట్టిగా కలపకూడదండి. గట్టిగా కలిపితే పొంగవండి. గట్టిగా కలపకూడదు. పాలైనా వేసుకొని కలుపుకోవచ్చు. నేను కొద్దిగా పాలు కూడా వేసి కలుపుతున్నానండి. బాగా గట్టిగా ఉండకుండా పిండి గట్టిగా మెత్తగా ఉండాలి. ఏంటంటే ఎంత వాటర్ వేస్తే అంత అబ్జర్వ్ చేసేసుకుంటుంది. రాగి పిండి కదా, కొద్దిగా వేస్తూ కలిపేసుకుంటూ ఉండాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది. కాసేపు మేము పక్కన పెడితే ఇది మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. చూడండి పిండి కనిపిస్తుంది, ఇలా ఉండాలి పిండి. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత ఇదిగా కాకుండా కొద్దిగా లైట్గా చూడడానికి ఇలా అంటే ఇలా ఉండాలి. కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను నేను. చూడండి కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. అందుకోసం నెయ్యి వేసాను కొద్దిగా. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఇంకా వత్తుకొని ఇంకా కాల్చుకోవడమే.
ఆయిల్ బాగా వేడి అవ్వాలండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఒకసారి కొద్దిగా చిన్నది తీసుకొని బాగా ఆయిల్ వేడైందో లేదో, పొంగుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకున్నాను నేను. పొంగుతాయో లేదో ఒకసారి చూద్దామని. ఆయిల్ బాగా వేడైందో లేదో, పొంగుతాయో లేదో చూద్దామని ఒకటి వేస్తున్నాను. చూడండి, ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చిన్నగా ముద్ద చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి నీట్గా వత్తుకోవడమేనండి. ఇలా రౌండ్ షేప్ వచ్చినట్టు చక్కగా వత్తుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది. చూడండి, ఇలా వత్తేసుకొని చక్కగా రాగి పిండి ఏ వస్తువైనా కానీ చాలా హెల్త్కి మంచిదండి. ఐరన్ ఎక్కువ వస్తుంది. పిల్లలకు కూడా పెట్టవచ్చు, పెద్దోళ్ళు కూడా తినొచ్చండి. చూడండి, వేస్తున్నాను నేను ఒకటి. చూసారా ఎలా పొంగి పైకి వస్తున్నాయో? చక్కగా పొంగుతాయండి. పొంగి చక్కగా ఉంటాయి. తినడానికి కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఎవరైనా పిల్లలకైనా ఎవరికైనా పెట్టచ్చు. చూడండి, చక్కగా పొంగి చక్కగా వస్తున్నాయి. ఎంతో చక్కగా రాగిపిండి బూరెలు చక్కగా పొంగి టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.